వాస్తవానికి అప్పుడు మండల స్థాయి నాయకుల మీద ఈయన వివాదం ఏంటి అసలు ఎందుకు? అంటే ఏమీ లేదు, ఓటాల విషయంలోనే మెయిన్. ఎందుకంటే గ్రామాల్లో మండలాల్లో మండల స్థాయి నాయకులు ఖర్చు పెట్టుకుంటారు పార్టీ కోసం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో గ్రామ స్థాయిలో మీకు తెలిసే ఉంటుంది ఖర్చులు ఎలా ఉండేవో. అక్కడ ఉన్న ఒక గ్రామ స్థాయి నాయకుడు కానీ ఒక మండల స్థాయి నాయకుడు తన జేబులో నుంచి డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి. అధికారం వచ్చింది కదా అని వాళ్ళు ఇసుక అమ్ముకోవడమో మట్టి అమ్ముకోవడం లాంటివి చేస్తున్నప్పుడు కొలికపూడి శ్రీనివాసరావు ఏం చేస్తున్నాడంటే ఎమ్మెల్యే మీరు కాదు మొత్తం నాకే ఇవ్వాలనే వాటాకి వచ్చాడు. ఆ వాటా అంతా నాకే ఇవ్వాలి అంటే మీరు వచ్చాడు అని నేరుగా చెప్పేస్తున్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న చర్చ. ఓకే, కార్యకర్తల్లో కింది స్థాయి కార్యకర్త కూడా జరుగుతున్న చర్చ ఇది. మాకు వాటాలు ఇవ్వాలనేది మండల పార్టీ స్థాయిలో ఉన్న కార్యకర్తలు కానీ నాయకులు కానీ బాగా ఫోర్స్ చేస్తున్నాడు. గ్రావెల్ కానీ ఇసుక కానీ వైన్ షాపుల్లో కానీ కాంట్రాక్టులు కానీ ఇవి ఏవి వచ్చినా కానీ ఎమ్మెల్యే కనుసన్నలోనే జరగాలనేది ఆయన ఇది. సో ఇవి మండల స్థాయి నాయకులు చేసుకుంటుంటే ఈయనకు రావట్లేదు అనేది నియోజకవర్గంలో జరుగుతున్న చర్చ. ఇందువల్లే మండల స్థాయి నాయకుల్ని పక్కన పెట్టేశాడు, మండల స్థాయి నాయకులు ఇబ్బంది పెడుతున్నాడు అనేది. ఈ మండల స్థాయి నాయకులు ఇదే విషయాన్ని కేసినేని చిన్నికి చెప్తే అప్పుడు వదిలేసేసాడు. సో ఇప్పుడు ఇది మండల స్థాయి నాయకత్వాన్ని మారుస్తా అని కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నాడు కదా, రాజకీయాలు సమూలంగా మారుస్తా అని కూడా స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నాడు కదా, దాని ఎట్లా? గతంలో మండల స్థాయి నాయకులందరూ కూడా ఎంపీ కేసినేని నానికి సంబంధించిన మనుషులు ఎక్కువ మంది ఉండేవాళ్ళు. ఎందుకంటే అతను వెళ్ళిపోయిన ముందే మండల కమిటీలు గ్రామ స్థాయి కమిటీలు వేశారు. సో నాని వెళ్ళిపోయినా కానీ వాళ్ళందరూ కూడా పార్టీలోనే ఉన్నారు, పార్టీకి సంబంధించిన లాయలిస్టులుగానే ఉన్నారు. సో ఇతను వచ్చిన తర్వాత కూడా గ్రామ కమిటీలు మండల స్థాయి కమిటీలు నియోజకవర్గ స్థాయిలో ఉన్న తిరువూరు నియోజకవర్గ స్థాయిలో ఉన్న కమిటీలు అన్నిటిని మార్చాలని ప్రయత్నం చేశాడు. కానీ అది జరగలేదు. కొన్ని రోజుల తర్వాత ఎంపీ ఆఫీస్ నుంచి జరిగింది ఇదంతా. ఎంపీ ఆఫీస్ నుంచి జరిగిన కమిటీల్లో కూడా ఎంపీ మనుషులే ఎక్కువ మంది ఉన్నారు, చిన్ని మనుషులు ఉన్నారు. ఆయన ఎంపీ ఆఫీస్లో కొంతమంది అక్కడ నుంచి డబ్బులు తీసుకొని పార్టీ పదవులు అమ్ముకున్నాడు అనేది కొలికపూడి శ్రీను ప్రధానంగా ఆరోపిస్తున్న ఆరోపణ. ఓకే, ఆ క్రమంలోనే వైసీపీలో రేషన్ దందా చేసిన వ్యక్తికి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మనిషికి అది కూడా చిన్ని ఈ రేషన్ దందా మళ్ళీ అప్పగించాడు అనేది కొలికపూడి ఆరోపణ. రాత్రి అంటే ఇక్కడ ఎంపీ ఆఫీస్ నుంచి దందా నడుస్తుందా ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి దందా నడుస్తుందా అనేది చూస్తే నియోజకవర్గం పార్లమెంట్ పరిధిలో మొత్తం రేషన్ దందా బాగా నడుస్తుంది. తిరువూరు కానీ జగ్గేపేట కానీ నందిగామ కానీ మైలవరం కానీ మైలవరంలో బూడిద దందా ఇంకా నడుస్తుంది. సో ఇవన్నీ కొన్ని ఎంపీ కనుసన్నలో జరుగుతుంటే కొన్ని లోకల్లో ఉన్న ఎమ్మెల్యే కనుసన్నలో జరుగుతుంది. ప్రధానంగా తిరువూరులో ఇసుక మట్టి వైన్ షాపులు ఈ రేషన్ మాఫియా బాగా జరుగుతుంది అనేది తిరువూరు నియోజకవర్గంలో క్యాడర్ సొంత టీడీపీ క్యాడర్ చర్చించుకున్నారు. వైన్ షాపులతో పాటు బెల్ట్ షాపులు కూడా ఉన్నాయా? వైన్ షాపులతో పాటు బెల్ట్ షాపులు కూడా నడుపుతున్నారు కదా. బెల్ట్ షాపులకి ఏదైతే మందు అమ్ముతున్న మద్యం ఇవ్వాలో దానికి వాళ్ళు అక్కడ వసూలు చేసుకుంటున్నారు, కమిషన్ తీసుకొని. ఆ కమిషన్ ఎమ్మెల్యేకి వెళ్ళాలి, ఎంపీ మనుషులకు కూడా వెళ్ళాల్సి వస్తుంది. లోకల్లో తిరువూరు నియోజకవర్గంలో ఉన్న ఎంపీ మనుషులు కూడా కొన్ని దందాలు చేసేస్తున్నారు. దానికి వీళ్ళిద్దరికి ఎంపీ వర్గానికి ఎమ్మెల్యే వర్గానికి తిరువూరులోనే క్లాష్ జరుగుతున్నాయి. మిగతా నియోజకవర్గాల్లో ఎట్లా ఉందనేది తెలియదు కానీ ఈ రెండు ఎంపీ వర్గం ఎమ్మెల్యే వర్గం మాత్రం తిరువూరులో పోటాపోటీగా దందాలు చేసుకుంటున్నారు. ఇక్కడ కొలికపూడి చేసిన ఆరోపణలు ఇంకొకటి, గతంలో వైసీపీలో ఎవరైతే గంజాయి మాఫియా నడిపారో వాళ్ళు ప్రస్తుతం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి దీంతో ఆగిపోయినా ఆ దందా చేయకుండా చిన్ని మనుషులు, ఇది చిన్నికి తెలిసి జరిగిందా తెలియకుండా జరిగిందా అనేది మాత్రం చెప్పలేదు, చిన్ని మనుషులు వాళ్ళని పెళ్ళి బెదిరించి వాళ్ళని యాక్టివేట్ చేసి మళ్ళీ గంజాయి దందా చేపిస్తున్నారు. తిరువూరు నియోజకవర్గంలో గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుందండి. కేసినేని అదే మన శివనాథ్ మనుషులతో పాటు ఈయన కొలికపూడి శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు చేశారు. గతంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా ఒక వ్యక్తిని అర్ధరాత్రి కొడితే అతని తలకాయలు పగిలిపోయి పోలీస్ స్టేషన్లో కొలికపూడి శ్రీని నేరుగా వెళ్ళి పోలీసులను కూడా హెచ్చరించాడు. గంజాయి బ్యాచ్ విపరీతంగా పెరిగిపోతుంది. గంజాయి నేరుగా తిరువూరులోనే అమ్ముతున్నారు. అది ఎంపీకి సంబంధించిన కొంతమంది మనుషులు ఉన్నారనేది ఆరోపణ. అది తిరువూరులో కూడా చర్చ జరుగుతుంది, ఉంది. అయితే 2024 ఎన్నికల ముందు కొంతమంది పార్టీలోకి వచ్చి 1 సంవత్సరం 2 సంవత్సరాల ముందు పార్టీలోకి వచ్చిన వ్యక్తులు ఈ రోజు ఒక గ్రూప్గా ఏర్పడి చిన్ని ఆఫీసులో దందాలు చేసుకుంటారు. వాళ్ళు పార్టీలోకి వచ్చారు, పార్టీలోనే ఉన్నారు, ఫ్లెక్సీలు వేసుకుంటున్నారు, ఎమ్మెల్యేతో ఉంటున్నారు, ఎంపీతో ఉంటున్నారు. గతంలో కేసినేని నాని వర్గాంతో విభేదించింది కూడా ఆ బ్యాచే. కేసినేని నాని ఒక తిరువూరు టీడీపీ సేవల దేవదత్త కార్యాలయంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏం జరిగింది?
చిన్ని నాని ఒకేసారి వస్తే ఆ 2 వర్గాలు కొట్టుకున్నాయి, కేసులు కూడా అయినాయి. ఓకే ఓకే, పెద్ద ఇష్యూ ఎన్నికలకు ముందు చిన్ని రాకూడదు అనేది నాని వర్గం వాళ్ళు ఆరోపణలు చేసి వాళ్ళు కొంచెం హడావుడి చేశారు. సో ఆ టైంలోనే వీళ్ళందరూ కూడా నానికి చిన్ని వర్గానికి ఇబ్బందిగా మారిన తర్వాత కొలికపూడి సీన్ వచ్చిన తర్వాత కొలికపూడి సీన్తో ఫస్ట్లో బాగానే ఉన్నారు ఎంపీ వర్గం. సో క్రమేణా వీళ్ళు చేసుకుంటున్న దందాలు కొలికపూడికి నచ్చట్లేదు. అంటే కొలికపూడికి నచ్చట్లేదంటే వాటర్లు రావట్లేదు, అంతేనా? అంతే కదా. ఓకే, కొలికపూడికి మంత్లీ ఇన్కమ్ రావట్లేదు, చిన్ని దొబ్బేస్తున్నాడు మొత్తం, ఇతనికే వెళ్ళిపోతుంది ఎక్కువ, ఇతను మనుషులు తీసుకుంటున్నారు. ఇక్కడ నేను ఎమ్మెల్యేని, ఏదైనా జరిగితే నా ద్వారా జరగాలి, నాకు అనుసరణలు జరగాలి, ఎంపీ నన్ను అడగాలి. ఏ వాట అయినా ఎంపీ నన్ను అడగాలి కదా నా నియోజకవర్గం నుంచి. ఒక్క నిమిషం వరప్రసాద్, ఇక్కడ డెఫినెట్గా అన్ని నియోజకవర్గాల్లో జరిగే సహజమైన తంతు ఇది. రాజ్యాంగ విరుద్ధం, చట్టాల ఉల్లంఘన, ఇవన్నీ వినడానికే మనకందరికీ తెలుసు. జర్నలిస్టులుగా నువ్వు నేను దశాబ్దాల పాటు ఉన్నాం, అందరికీ తెలుసు. కానీ ఇలా బహిరంగంగా బయటికి వచ్చి అయితే ఎవరు ఆరోపణలు ఒకరి మీద ఒకళ్ళు చేసుకోలేదు. మనం ఇక్కడ చూసాం బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి విషయంలో అక్కడ చూసాం. అది కొంత చిన్న విషయం ఈ విషయంతో పోల్చితే. కానీ కొలికపూడి ఈ స్థాయిలో బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తున్నారు అని అంటే డెఫినెట్గా కొలికపూడికి ఒక ధైర్యం ఉండాలి కదా. నేను నిరూపిస్తాను అనే స్థాయిలో, ఎస్ నేను నిరూపిస్తాను అనే స్థాయిలో నిజమైన కొలికపూడి బయటకు వస్తే కేసినేని చిన్నిని నా నియోజకవర్గంలో అడుగు కూడా పెట్టనివ్వను అనే స్థాయిలోకి వెళ్ళిపోతున్నాడంటే అతని దగ్గర ఏవో ఉండాలేమో కదా. ఎస్, మీరన్నట్టు కొలికపూడి శ్రీనివాసరావు ఏ ఆరోపణ చేసినా కొంచెం కాన్ఫిడెంట్గా చేస్తాడు. అతనికి ఆ ధైర్యం ఉంది, టాలెంట్ కూడా ఉంది, టాలెంట్ ఉంది. సో ఆయన పెట్టిన స్క్రీన్ షాట్లు పక్కన పెట్టేస్తే, ఆ బ్యాంక్ స్టేట్మెంట్ పక్కన పెట్టేస్తే, ఎంపీ ఆఫీసులో జరుగుతున్న దందా మాత్రం వాస్తవం అనేది తిరువురు నియోజకవర్గం కాదు, పార్లమెంట్ మొత్తం చర్చించుకుంటుంది. ఓకే. సో ఈయన చేసిన ఆరోపణలు కొంతవరకు అయితే వాస్తవాలు ఉన్నాయి. అవే ఆరోపణలు నేను నిరూపిస్తాడు, ఎందుకంటే ఇతను కాన్ఫిడెంట్గా చెప్పాడు కాబట్టి. ఓకే. అయితే కొలికపూడి శ్రీనివాసరావు గతంలో ఏదైతే చేశారో ఆ ఆరోపణలు, ఆ అవినీతిని కూడా వీళ్ళు బయట పెడతాం అనేది బ్లాక్మెయిల్ చేస్తున్నారు. వీళ్ళిద్దరు ఒకరికొకరు బ్లాక్మెయిల్ చేసుకుంటున్నారు. నీ ఆరోపణలు నేను పెడతాను, నా ఆరోపణలు నీ పెడతాను బయట పెట్టేసుకుంటున్నారు. ఓకే. కానీ ఇక్కడ క్యాడర్ నలిగిపోతున్నారు. ఒక్క నిమిషం, క్యాడర్ దగ్గరకు వద్దాం. ఇప్పుడు ఆ మహిళా అధికారిని విషయంలో వాస్తవమైన కొలికపూడి ఆమెతో మెసేజ్లు చేసింది, ఇవన్నీ వాస్తవాలేనా? నియోజకవర్గంలో జరిగిన చర్చ ఏమిటంటే వాట్సాప్లో ఉన్న చాటింగ్ నిజమే అనేది చాలా మంది చెప్పారు. ఆమె సన్నిహితులు కానీ ఆమె దగ్గర ఉన్నటువంటి పొలిటికల్ లీడర్ మహిళా నాయకులు కూడా, మేము చాలా మందితో, నేను అదే విషయం మీద చాలా మందితో మాట్లాడాను. ఓకే. ఆ రోజు జరిగిన విషయం అయితే వాస్తవం అనేది పార్టీ కార్యకర్తల నుంచి కానీ మహిళా నాయకుల నుంచి కానీ వస్తుంది. కొలికపూడి శ్రీనివాసరావు ఏమంటాడు, నాకు సంబంధం లేదు, ఈ విషయంలో నాకు సంబంధం లేదు అంటాడు. ఇదే విషయం ఎంపీ దగ్గరికి వెళ్తే ఎంపీ వీళ్ళందరినీ, ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళందరినీ కొంచెం సముదాయించేసి కంట్రోల్ చేసేసి, మీరు ఇలాంటి బయట పెట్టవద్దు, ఇలాంటి పార్టీకి ఇబ్బందికరంగా మారుతాయి అనేది వాళ్ళు చెప్పేసి వాళ్ళందరినీ ఒకటి చేసేసాడు. ఓకే. డేవిడ్ అనే కుర్రాడి విషయంలో వాస్తవం, అది మాత్రం వాస్తవం. ఎందుకంటే ఆ డేవిడ్ అనే కుర్రాడు ఐటీడీపీలో పనిచేస్తూ ఉంటాడు, ఒక దళిత యువకుడు. అతన్ని అడ్డు పెట్టుకొని పలానా వ్యక్తి మీద నువ్వు పోస్టులు పెట్టు, పలానా వ్యక్తి మీద నువ్వు ఇట్లా చేసే అనేది కొలికపూడి శ్రీనివాసరావు నడిపించాడు. ఇలా కొలికపూడి శ్రీనివాసరావుకి ఇది ఒక అలవాటు ఉంది, ఇలా డ్రామాలు ఇట్లా చేయటం. ఎందుకంటే అతను ఏదో ఒక సెన్సేషన్ అవ్వాలి, అతను కొంత కంట్రోల్ చేయాలి అనేది ఎవరినో ఒకరిని, ఒక వర్గాన్ని, అంటే సమ్ ఎంపీ వర్గాన్ని కానీ వేరే వాళ్ళు, ఇతనికి ఎవరైతే ఆపోజిట్గా ఉంటారో, ఇతను ఎవరికైతే ఇబ్బందిగా ఉంటారో వాళ్ళందరినీ కొంత కంట్రోల్ చేయడానికి ఎవరినో ఒకరిని పావుగా వాడుకుంటాడు. అలా బాధితుడే డేవిడ్. ఇప్పుడు ఏమైంది?